అయ్యగారు అయ్యగారు కారులో అమ్మాయి గారు వెయిటింగ్. కమింగ్ కమింగ్. ఎవతది? ఆవిడ నా పై ఆఫీసర్. ఆవిడెవరన్నది నీకనవసరం. పైగా ఆఫీసర్ కి ఉద్యోగికి మధ్య 1,00,000 ఉంటాయి. అర్థమైందా? ఉంటే ఉంటే పిల్లి గుడ్డిదైతే ఎలకి ఎన్ని పిల్లి మొగ్గలైనా వేస్తుంది. సంబంధం లేదట. అక్కడ నేనేదో విడాకులు తీసుకుని తెగదెంపులు చేసుకున్నట్టు. అసలు త్వరగా పద బస్సు, టైం అవుతుంది. హాయ్ హాయ్. సారీ ఐఎమ్ లేట్. నో ప్రాబ్లం. కమ్ సీ యు. బస్సు తొందరగా వచ్చేయ్. బాయ్. సిగ్గు లేకపోతే సరే. చిచ్చి. హాయ్. నిన్ను హాయ్ అట హాయ్. సేమ్ పంది మొహం వేసుకుని. ఇదిగా పెరుమాళ్ళు, నీ పేరేంటయ్యా? చిట్టండి. అది సరే, ఆ చెట్టు అంత డ్రైవర్ నువ్వు ఉండగా ఆవిడ డ్రైవ్ చేసుకెళ్తుంది ఏంటయ్యా? అది వాళ్ళిద్దరి మధ్యన మా ఇద్దరి మధ్యన ఉండే అండర్స్టాండింగ్ లేండి. చెప్పాయి. ఆవిడ ఆఫీస్కి వెళ్ళినప్పుడే నేను డ్రైవ్ చేస్తానండి. మరి ఇప్పుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం లేదా? ఎవరండి పెళ్ళాన్ని వదిలేసిన గుమ్మడి పండ్లాంటి మగాడు ఉన్నప్పుడు ఆఫీసర్ అయినా ఆడదా ఆఫీస్కి వెళ్తుంటండి. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా ఆఫీస్ గదినే పడక గదిగా మార్చేసిన అంతే కదండి. ఇంకా అసలు దగ్గరగా ఉంటే బాగుండేదేమో. అమూల్య, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ గుట్టుగా జరుపుకుంటున్న మీ బండారం బయటపడిందనా? ఏమ్మా, బీచ్లు పార్కులు సినిమాలు షికార్లు చాలేదనా? ఏకంగా ఆఫీసులో మొదలెట్టావు. అమూల్య, గొంతు సించుకుని వచ్చినంత మాత్రం నిజం అబద్ధం అవుతుందా? వ్యభిచారి సంసారి అవుతుందా? పైగా దేశంలో ఇంతమంది మగాళ్ళుండగా నీ సరదాలు తీర్చుకోవడానికి నా మొగుడే దొరికాడా తల్లి? సంస్కారం లేకుండా సంస్కారాల్లో నిప్పులు పోసే నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావా? అమూల్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? ఇవాళ అదో నేను తేల్చుకుంటాను గానీ వెళ్ళను. జబ్బులు కనిపించేలా జాకెట్టు బొడ్డ కిందకి చీర పెదాలకు రంగు పూసుకుని మాయ మంత్రాలు చేసి మిమ్మల్ని వల్ల వేసుకున్న దాన్ని మీరే వెనకేసుకు రాకర్లేదురండి. ఆహా, పట్టు చీర కట్టి మొహం నిండా పసుపు పూసుకుని అమ్మవారిలో ఇంత బొట్టు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు మహాపతివ్రతం అయిపోతావా? కట్టుకున్న మొగుడిని కన్న బిడ్డని గాలి కొదిలేసిన నువ్వు కూడా నీతులు చెప్పడమే. నా ఇష్టమే. నా మొగుడు నా కొడుకు. ఇష్టమైతే కలుస్తాం, కష్టమైతే వదిలేస్తాం. కానీ నీలా పూటకో చీర మార్చినట్టు రోజుకో మొగుడుతో కొలకటం మా వల్ల కాదమ్మా. కట్టుకున్న భార్య అనే గౌరవం కూడా లేకుండా ఉంచుకున్న దాని ముందు అవమానం చేస్తారా? మీరెలా కలిసి ఉంటారో నేను చూస్తాను.